సంతానమే సంపద అంటున్నారు చంద్రబాబు గారు. మూడో బిడ్డను కనండి 30,000 తీసుకోండి, నాలుగో బిడ్డను కనండి 40,000 తీసుకోండి అంటున్నాడు. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇందిరాగాంధీ గారు పిఎం ఉన్నప్పుడు హిందువులకు ఏం చేపించారో గుర్తుంది కదా. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ నష్టాన్ని పూడ్చేటందుకు చంద్రబాబు గారు పూనుకున్నారేమో అనిపిస్తుంది. ఇది గాని అమలైతే చాలా మంచి పరిణామమే అని చెప్పాలి. ఇప్పటికే 9 రాష్ట్రాలలో డెమోగ్రఫిక్స్ మారిపోయినాయి. 200 జిల్లాల డెమోగ్రఫిక్స్ మారిపోయినాయి. 1500 మండలాల డెమోగ్రఫిక్స్ మారిపోయినాయి. 300 మండలాల బార్డర్స్ చేంజ్ అయిపోయినాయి. నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడిప్పుడే కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని గమనించి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిండ్రు. లేకపోతే ఏం లేదు, ఒక 30 సంవత్సరాల తర్వాత వీళ్ళ తరతరాలకు వచ్చే వారసత్వం కాస్త ఇంకా ఆగిపోతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఎవ్వరు కూడా, వాళ్ళ పిల్లలు ఎవ్వరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాలేరు.